బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలో ఘోరం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. పూరి బీచ్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి బలిహర్ చండి అనే ఒక ఆలయానికి వెళ్ళింది ఆ యువతి. వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ జంట వీడియోలు తీశారు కొంతమంది దుండగులు. వీడియో తీసిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిలింగ్ చేసుకొచ్చారు. మొత్తం మీద అయితే డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆ యువతిపై అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. ప్రియుడిని కట్టేసి అతని ముందే అత్యాచారానికి పాల్పడ్డారు ఆ కిరాతకులు. 13న ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు అయితే కేసును నమోదు చేసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా మరొకరు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక దారుణం, ఒక ఘోరమైన సంఘటన చెప్పుకోవచ్చు. ఆ యువతి అలాగే యువతితో పాటు ఆ ప్రియుడు ఒక టెంపుల్కి వెళ్ళి వాళ్ళు ఏకాంతంగా ఒక ప్రదేశంలో ఉన్న సమయంలో వాళ్ళ వీడియోలు తీసి మీ తల్లిదండ్రులకు చూపిస్తాము, వాళ్ళందరికీ చూపించి మిమ్మల్ని బట్టబయలు చేస్తాం, మిమ్మల్ని బయటపడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశారు. మొత్తం ఏదైతే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ యువతిని సామూహికంగా అత్యాచారం చేశారంటూ తెలుస్తుంది. ఈ దుండగులు, ఈ కిరాతకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడిని కట్టేసి ఆ ప్రియుడి ముందే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మొత్తానికైతే ప్రస్తుతానికి ఆ రాత్రి ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఇంకొకరు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఆ పరారీలో ఉన్న ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నారా? ఏంటి అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత తన సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రియుడితో కలిసి ఇటు ఒడిశాకు వెకేషన్ కి వెళ్లారు. 19 యువతి ప్రియుడితో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ఈ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి యువకులు అదనుగా చూసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోను వీళ్ళు రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో వాళ్ళ దగ్గర లేకపోవడంతో వెంటనే అటు ప్రియుడిని నిర్బంధించి అనంతరం యువతి పైన గ్యాంగ్ రేప్ చేసి పరారయ్యారు. వెంటనే ఆ బాధితురాలు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. వెంటనే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి కెమెరాల ఆధారంగా వాళ్ళని పట్టుకున్నారు. మొత్తం 4 యువకులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు ఒడిశాలో ఒకవైపు ఇది బీచ్ సమీపంలో అయింది. సో ఈ బీచ్ కి రోజుకి కొన్ని వేల మంది వస్తుంటారు. ఈ వేల మంది వస్తూ ఈ విధంగా రక్షణ లేకుండా పోయిందంటూ కూడా ఒకవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు సంచలనంగా మారింది. ఇటు మహిళా భద్రతపైన మరోసారి అక్కడ చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రస్తుతం అయితే మొదలు పెట్టారు. ఒకవైపు బాధితురాలకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇంకోవైపు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితుల ఫోన్లను కూడా సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపారు. ఇంకోవైపు మరో నిందితులు పరాల్లో ఉన్నట్టు కూడా తెలిసింది. అతని కోసం గాలింపు చేస్తున్నారు. మొత్తం మీద వాళ్ళు సరదాగా వెకేషన్ కోసం ఒడిశాకు వెళ్ళాక ఒక ఆలయానికి వెళ్ళారు. అక్కడ దర్శనం అనంతరం ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అక్కడ అది గమనించినటువంటి 4 యువకులు, లోకల్ ఉన్నటువంటి యువకులు ఇది మొత్తం కూడా రికార్డ్ చేసి వాళ్ళని బెదిరించారు. లేకుంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని వాళ్ళు చెప్పగా వీళ్ళు కొంచెం ఎదురు తిరగగానే వెంటనే అటు ప్రియుడిని నిర్బంధించారు. అటు కట్టేసి అతని కళ్ళ ముందే అత్యంత ఘోరంగా 4 కూడా గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. వెంటనే అటు బాధితురాలు ఇటు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సీసీ కెమెరాలు కావచ్చు వాటి ఆధారంగా వాళ్ళని ప్రస్తుతం మొత్తం కూడా 4 ఉన్నారు. అందులో 3ని పట్టుకున్నారు. ఇంకొకరి కోసం ప్రస్తుతం అయితే గాలింపు చేస్తున్నారు. ఇంకోవైపు వాళ్ళు వాడినటువంటి ఫోన్లను కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసి ఇంకోవైపు యువతికి ఎవరైతే బాధితురాలు ఉంటారో బాధితురాలకి ఒకవైపు వైద్య పరీక్ష నిర్వహించారు. మొత్తం మీద ఒకవైపు ఏదైతే శాంపిల్స్ కలెక్ట్ చేశారో వాటి ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు వెకేషన్ కోసం వెళ్ళి ఈ విధంగా టూరిస్టులకు ఈ విధంగా అవడం రోజు కూడా వేల మంది కూడా ఒడిశా ప్రాంతంలో ఒకవైపు బీచ్ కావచ్చు, అటు ఆలయాలు కావచ్చు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి వస్తుంటారు. రోజుకు వేల మంది వస్తారు. ఈ విధంగా భద్రత లేకపోతే ఎలా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలా. మహిళా భద్రత లోపైంది. అటు బీచ్ ప్రాంతంలో కావచ్చు, ఇటు ఆలయాలు కావచ్చు,
మహిళలకు భద్రత లోపించింది. ఖచ్చితంగా దీన్ని తీవ్రతరం చేయాలని, ఖచ్చితంగా దీనిపైన తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెరిగిన, ఎందుకంటే ఒకవైపు బీచ్ ప్రాంతంలోనే జరగడంతో అంతకుముందు కూడా ఇలాంటివి ఘటనలు రిపీట్ కావడంతో ఒకవైపు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇంకోవైపు ఇటు ప్రజల నుంచి కూడా ఆమె డిమాండ్స్ అనేవి పెరగడంతో ప్రస్తుతం అయితే భద్రతను పెంచే అవకాశాలు అయితే ఏదైతే బీచ్ సమీపంలో ఉంటుందో, అదేవిధంగా ఆలయ సమీపంలో కూడా భద్రత పెంచే విధంగా, అదేవిధంగా మఫ్టీలో పోలీసుల నుంచి విధంగా ప్రస్తుతం చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. మొత్తం మీద ఈ ఎంటైర్ ఘటనలో మొత్తం 4 ఇన్వాల్వ్ అయ్యారు. 3 ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకొకరి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన, అదేవిధంగా నిందితులు గతంలో ఏమైనా చేశారని కూడా ఒకవైపు దాని గురించి కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక ఒడిశాలో ఇలాంటి మరొక సంఘటన జూన్ 15 కూడా చోటు చేసుకుంది. గోపాల్పూర్ బీచ్, ఏదైతే గంజం డిస్టిక్ అనే ఒక డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్లో కూడా ఇలాంటి సంఘటనే, బీచ్లోనే ఇలాంటి సంఘటన మరొకటి కూడా చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ శాతం ఒడిశాకు సంబంధించిన బీచెస్లో ఇలా జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి పోలీసులు సెక్యూరిటీ వైజ్, సేఫ్టీ వైజ్ వాటికి సంబంధించి చర్యలని తీసుకునే ధోరణిలోనే ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఏం జరగకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక 19 సంవత్సరాల ఒక కాలేజ్కి వెళ్ళి ఒక కాలేజ్ స్టూడెంట్ తన బాయ్ ఫ్రెండ్తోని, తన ప్రియుడితోని ఏకాంతంగా తను సమయం ఏదైతే ఏకాంతంగా గడుపుతున్న సమయాన్ని వాళ్ళు చిత్రీకరించి తనని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. డబ్బుల కోసం ఇంత దారుణానికి దిగారు. డబ్బులు లేకపోవడంతో, డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ అమ్మాయిని అతి దారుణంగా, అతి కిరాతకంగా తన ప్రియుడిని కట్టేసి తనని సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఇలాంటి దారుణమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో ఒడిశాలో ఎక్కువ శాతం చోటు చేసుకుంటున్నాయి.